సరదా అయితే ఆమె పని కూడా చేయదు మళ్ళా అసలే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి. ఈ వీడియో వచ్చేసి హల్దీ ఫంక్షన్ ఎవరిది అనుకుంటున్నారా? మా ఇంటి పక్కన శ్వేతదండి మ్యారేజ్. సో అందుకంటే ముందు రోజు పెళ్లి కూతుర్ని చేస్తారు కదా, ఆ 2 days ముందు. సో అప్పుడు హల్దీ ఫంక్షన్ చేశారు. సో హల్దీ ఫంక్షన్ రోజు వీడియో అనమాట. చాలా రోజులు అవుతుంది ఈ వీడియో పోస్ట్ చేయక, కాకపోతే ఇవాళ వీలవుతుందని ఇవాళ పోస్ట్ అయితే చేస్తున్నాను. సో చూసేయండి మీరు కూడా. హల్దీ ఫంక్షన్ అనేది అప్పటికప్పుడు అనుకున్నారంట వాళ్ళ చెల్లెలు వాళ్ళ తమ్ముడు, ఇంకా అందుకని సడన్గా డెకరేట్ చేశారు. అంతకు ముందు రోజు అయితే హల్దీ ఫంక్షన్ వాళ్ళ ప్లానింగ్లో లేకుండే, కానీ ఇప్పుడు జనరేషన్లో అయితే హల్దీ ఫంక్షన్ కామన్ కదా, అందుకని సింపుల్గా డెకరేట్ చేశారు. కింద పువ్వులతోని ఈ విధంగా చేసి, ఇంకా వెనకాల బ్యానర్, హల్దీ ఫంక్షన్ బ్యానర్ లాగా పెట్టి, హల్దీ ఫంక్షన్ అయితే ఒక మెమొరీగా ఉండాలి అని చెప్పి వాళ్ళ అక్క కోసం అయితే ఈ విధంగా అయితే రెడీ చేశారు. ఇంకా హల్దీ ఫంక్షన్ ఫొటోస్ అయితే తీస్తున్నారు. స్టిల్స్ అయితే మెమొరీగా ఉండాలి కదా, అందుకని స్టిల్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడైతే హల్దీ ఫంక్షన్ జరుగుతుంటే ఇంతమంది కూర్చున్నారు. ఇక్కడ హాయ్ చెప్తుంది కదా, తను అక్షయ్ అనమాట. ఇంకా ఇక్కడ మిన్నయ్య మేమందరం అయితే ఇక నైట్ 8:30 అవుతుంది అనుకుంటా, అప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాము బయటనే. ఇంకా ఈ విధంగా జరుగుతుంది. మేమైతే ఇక్కడ కూర్చొని చూస్తున్నాము. కానీ ఒక అమ్మాయి పెళ్లి చేయడానికి ప్రతి తండ్రి ఇష్టం లేకపోయినా కూడా అంతే బాధ్యతగా పెళ్ళి అయితే ఏర్పాట్లు చేస్తారు. ఎంత కష్టమైనా అనుభవిస్తారనుకుంటా ఆ టైంకి, ఎందుకంటే ఒక ఇంటికి పంపించాలి, అంతే గౌరవంగా ఉండాలి అన్నట్టుగా ప్రతి ఆడపిల్లకి ఈ విధంగా తప్పదు కదా, పెళ్ళి చేయాలి అనేది. ఒక సర్టెన్ ఏజ్ వరకు ఇంట్లో, సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత అయితే ఇంకా ఇది మన ఇల్లు కాకుండా పోతుంది, వేరే ఒక ఇల్లు మన ఇల్లులాగా అవుతుంది. కానీ పెళ్ళి అయ్యాక ప్రతి ఒక్కరి పరిస్థితి ఎలా ఉంటుందంటే, మన పుట్టింట్లో గడిపిన విషయాలు, మన పుట్టింట్లో జరిగిన విషయాలు అన్ని మెమొరీస్గా తలుచుకుంటూనే మిగతా లైఫ్ అంతా గడిపేస్తుంటాము. మా ఇంట్లో ఇలా ఉంటుండే, మేము అలా ఉంటుండే అన్నట్టుగానే ప్రతి ఒక్కరూ షేర్ చేసుకుంటూ అవే తలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్నదంతా ఒక మెమొరీ అండి. లైఫ్ లాంగ్ మనము ఉండేంత వరకు ఇదొక మెమొరీ లాగానే ఉండిపోతుంది. ప్రతి సందర్భం వచ్చినప్పుడు మనం ఇలా ఉంటుండే, నేను ఇలా ఉంటుండే అన్నట్టుగా ఇప్పటికీ నేను మా వారితో చెప్తూనే ఉంటున్నాను. మీరు కూడా అదే విధంగా చెప్పుకుంటూ ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. ఆ విధంగా ఇంకా అట్లా పోస్తే ఎవరంతా వాళ్ళు పోసుకుంటారు. ఇక